ఓకేనా కూటమిలో లుకలుకలు ఏం లేకుండా సమన్వయపరుచుకుంటూ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. స్థానిక సంస్థల్లో గ్రౌండ్ లో కొట్టుకుంటారు, జనసేనలు తెలుగుదేశం వాళ్ళు తలాల పగల కొట్టేసుకుంటారు, వీళ్ళకి వాళ్ళేరు ఓట్లు వాళ్ళకి వీళ్ళేరు, ఇంకా అయిపోయింది. అందుకని స్థానిక సంస్థలు పెట్టడానికి కూడా భయపడిపోతా ఉన్నారు కూటమి పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు జనసేన ఈ రోజు ఒక స్టెప్ వేయటం, నాకు తెలిసి ఇంకో 4 రోజుల తర్వాత టీడీపీ ఏదో ఒక నగరంలోకి వెళ్ళి అక్కడ జెండా ఎగరేయాలని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా సమన్వయం చేసుకుంటూ ముందుగానే ఎవరికి ఎక్కడ ఎన్ని అనే దాని మీద ప్రీ ప్లానెడ్ గా వెళ్తున్నట్టు అనుకోవచ్చా? మొదటగా ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం ఉండేది అధికార పక్షమైన ప్రతిపక్షమైన కూటమే. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రంలో ఈ రోజున ప్రజా సమస్యల పైన గానీ దేశంలో జరుగుతున్న వివిధ అంశాల పైన గానీ ఎక్కడా కూడా నోరు విప్పని ఒకే ఒక్క రాజకీయ పార్టీ భారతదేశంలో, మీరు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక యాజిటేషన్ జరుగుతా ఉంది, ఉంటే దానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏదో ఒక స్టాండ్ మీద ఉండేటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో చిన్నది పెద్దది సినిమా యాక్టర్లు లేదా ఎవరన్నా కానీ ఏ స్టాండు లేకుండా మౌన మునిలాగా ఉండేటువంటి రాజకీయ పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళ కోసం భయపడే పరిస్థితి కూటమికి ఉండదు. ఇందాక సోదరుడు సురేష్ కూడా స్థాయి గురించి మాట్లాడారు. జనసేన స్థాయి మమ్మల్ని విమర్శించే స్థాయి, ఛాలెంజ్ చేసే స్థాయి అని. కరెక్టే, మీ స్థాయి ఎంత స్థాయి? అసెంబ్లీకి రావాలంటే గడగడా ఉనికిపోయే స్థాయి మీది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచే స్థాయి జనసేనది. 2 ఎంపీ గెలిస్తే 2 ఎంపీలో పోటీ చేస్తే 2 గెలిచే స్థాయి జనసేనది. 100% పోటీ చేసిన ప్రతి ప్రదేశంలో కూడా గెలిచిన స్థాయి జనసేన పార్టీది. అయితే గెలిచిన స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా గడగడా ఉణుకుతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్థాయిల గురించి మాట్లాడాలంటే చాలా వరకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా అధికారాన్ని 5 సంవత్సరాలు అనిపించిన రాజకీయ పార్టీ కనీస విలువలకి పాటించకుండా ప్రభుత్వాన్ని ఉంటేనే, అధికారం ఉంటేనే, హోదా ఉంటేనే, అంటే అతని రాజకీయ పార్టీ కేవలంగా ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసినా, లేదు మొన్న ముద్దుల యాత్ర నడుచుకుంటూ చేసిన, ఆ యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా అధికారం కోసం మాత్రమే, అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని, ఏ తండ్రి ఆశయం కోసం అయితే, ఏ తండ్రి ఆశయాల కోసం అయితే సహజంగా బిడ్డలు పనిచేస్తారో వాటి గురించి కాకుండా అధికారం కోసం మాత్రమే పనిచేసే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాలు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది? ఆంధ్రప్రదేశ్ లో మొదటగా ఏమన్నారు, మేము అసలు పోటీ చేయమన్నారు. ఎందుకు పోటీ చేయాలంటే రకరకాల కుంటి సాకులు చెప్పారు. తర్వాత ఏమన్నారు, మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, మేము పోటీ చేస్తాం, మీకు ఎన్నికలు పెట్టే దమ్ము లేదు, ధైర్యం లేదన్నారు. తీరా అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఇప్పుడు కోర్టులో వేయటం మొదలు పెట్టారు. కోర్టులో మీరు అలా చేశారు, ఇలా చేశారు, దాని మీద స్టేలు ఇవ్వండి అని దాన్ని ఏదో ఒక విధంగా ప్రొలాంగ్ చేసేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చివరికి రేపేమంటారు, మీరు ఎన్నికల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మేము ఎన్నికలను బహిష్కరిస్తాం. అంటే రాజకీయ ముఖ చిత్రంలో ఒకే కూటమి ఉంది. ప్రతిపక్షమైన అధికార పక్షమైన మా పార్టీ నాయకులే అన్ని విషయాల గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమిగా ఉన్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కొంత త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ మేము దమ్ముగా ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే గెలిచామనేటువంటి మీకు ఆ నమ్మకం ఉంటే, గత కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే మళ్ళీ పోటీ చేయించమనండి. అదే ప్రాంతాల్లో మళ్ళీ చేయించమనండి సార్. ఒకటి కదా. కాబట్టి కూటమిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎవరు పోటీ చేయాలని మీకు అనవసరం. మీకు అనవసరమైన విషయాల గురించి మీరు పెద్ద అనలైజేషన్ చేసి అక్కడ అంత పర్సెంట్, ఇంత పర్సెంట్, ఏదైతే అప్పుడు 1% 2% అని ఈ పర్సెంటేజ్ పార్టీ ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చెప్పేటువంటి లైన్ లో కూటమి పనిచేయదు. కూటమి ఒక లైన్ ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజకీయ పార్టీగా ఉందో అదే విధంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 3 పార్టీలు అధికారులు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ ని, లీడర్ ని కన్విన్స్ చేసుకొని అందరి చోట్ల కూడా ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 21 స్థానాల్లో తెలుగుదేశం నాయకులు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అదే విధంగా జనసేన పోటీ చేయాల్సిన దగ్గర అంటే ఇరుపక్షాలు కూడా త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదా అప్పుడున్నటువంటి ప్రజా కంటక ప్రభుత్వం వ్యతిరేకంగా కూటమి కట్టి ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ పైన ఉన్నటువంటి నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారే కూటమి కలిసి ఉండటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఏ రాష్ట్రంలో సరే అభివృద్ధి చెందాలన్నా, ఎవరన్నా పెట్టుబడి వచ్చి పెట్టాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది అవసరం. అది ఎరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా స్టేబుల్ గా పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి. విజయవాడలో